హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ వన్ బ్లాగ్. ఈరోజు నేను ఈ వీడియోలో పచ్చిపులుసు ఎలా తయారు చేయాలో చెప్తానండి. దానికి అవసరమైనవి చింతపండు, ఆవాలు, జీలకర్ర, కళ్యామాకు, పచ్చిమిరపకాయలు, పసుపు, కోసిపెట్టిన 2 ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఉప్పు, టేస్ట్కు చక్కెర, ఎండుమిర్చి, నూనె. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించాలండి. స్టవ్ వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కలపాలండి. ఇది మంచిగా వేగాలి. వేగిన తర్వాత కళ్యామాకు వేసి కలుపుకోవాలి. పసుపు, ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు చక్కెర, పుల్లగా బాగా ఉండకుండా చక్కెర వేసుకోవాలండి. చక్కెర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు వేసుకోకుండా సరేనండి. చూడండి, ఇలా అంతా కలిపిన తర్వాత పులుసు వేయాలండి. ఇప్పుడు చింతపులుసు. ఇప్పుడు దీనిలో పులుసు వేయాలి. పులుసు వేసిన తర్వాత దీంట్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి. పులుసు వేయగానే ఆఫ్ చేసి, పులుసు వేసిన తర్వాత కొత్తిమీర వేయాలండి. ఉల్లిగడ్డ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఉంటుందండి పచ్చిపులుసు. చూడండి, ఒకసారి ఎంతో రుచికరమైన పచ్చిపులుసు రెడీ అండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా మంచి వంట వీడియోలు మీకు చూపిస్తానండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇష్టం వచ్చిన వారేమో వేసుకోవచ్చు. కారం కావాలనుకున్న వాళ్ళు, కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక పచ్చిమిర్చి అయినా సరే, ఎండుమిర్చి అయినా సరే ఏదైనా ఒకటి వేసుకుంటే చాలండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి 2 వేసానండి. చూడండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.